హలో హలో నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు పోలీశ్వరి దేవి అండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రాజమండ్రి నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప కోసం అండి. మీ పాప పేరు తెలియచండి అమ్మా. పాప పేరు అలెక్య సుబ్రహ్మణ్యేశ్వరి అండి. అలేఖ్య సుబ్రహ్మణ్యేశ్వరి. సుబ్రహ్మణ్యేశ్వరి ఓకే అండి, పుట్టిన తేదీ? 3 జనవరి 2004 అండి. ఓకే అండి, పుట్టిన సమయం? సాయంత్రం అండి. సాయంత్రం టైము సరిగ్గా 4:30-5 మధ్యలో అనుకుంటాను. ఓకే అండి, ఎక్కడ జన్మించారమ్మా మీ అమ్మాయి? రాజమండ్రి అండి. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, ఏం అడగాలనుకుంటున్నాం మీ అమ్మాయి గురించి? పాప పెళ్లి కోసం అడుగుదామని. పెళ్లి గురించి. సరే అమ్మా. మరి ప్రస్తుతం 19 సంవత్సరాలు కదా మీ అమ్మాయికి. అవునండి. మీ అమ్మాయి కృత్తిక 2వ పాదము, వృషభ రాశి, మరి లగ్నం వచ్చి మిథున లగ్నం అమ్మ. మరి మీ అమ్మాయికి వివాహం చేసే తొందరగా ఇన్ టైం అయిపోతుంది, అంటే లేట్ ఏం లేదా మీ అమ్మాయి జాతకంలో. అయితే మరి మీ అమ్మాయికి ఏమన్నా బంధుత్వాలు ఉంటే బంధుపరంగా అవుతుందమ్మా. అంటే చెప్పాలంటే మేనమామ వరుస కానీ బావమరదల వరుస అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఆ విషయంగా ఆలోచన చేస్తే ఆ విషయంగా చేయదలుచుకుంటే చేయండి అమ్మా. రెండవది, ఎందుకంటే జాతకపరంగా అది కనబడుతోంది. రెండవది, ఇప్పుడు మీ అమ్మాయి కుజమాదశ నడుస్తోంది. సో కుజుడిలో చంద్రుడు కాబట్టి డెఫినెట్గా చివరికి వచ్చిందమ్మా. అంటే రేపు ఏప్రిల్కి కుజమాదశ అయిపోయి రాహుమాదశ వస్తుంది. ఏదైనా కానీ ఏప్రిల్ 1 లోపల కొంచెం ఏదైనా సెట్ చేసుకోండి, లేదంటే కొంచెం ఇబ్బంది పడతారు. మళ్ళీ ఒక 2 సంవత్సరాలు సెట్ కాదు. అంటే 2020 అంటే అమ్మాయికి మళ్ళీ 21 సంవత్సరాలు వచ్చేదాకా వివాహం ఫిక్స్ అవ్వదమ్మా. సో ఏదైనా చేసుకుంటే రేపు ఏప్రిల్ లోపల ఫిక్స్ చేసుకోండి, లేదంటే రాహుమాదశ వస్తుంది 18 సంవత్సరాలు. అందులో రాహు 2.5 సంవత్సరాలు ఉంటాడు, పైన ఉంటాడు. అక్కడ వివాహం ఫిక్స్ అవ్వడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఏదైనా రేపు ఏప్రిల్ లోపల చేసుకోండి, లేదంటే మీ పాపకి 21 సంవత్సరాలు నిండేదాకా పెళ్లి ఫిక్స్ అవ్వదు.